హాయ్ అండి. నేను ఈరోజు నేచర్ ఆఫ్ మేనేజ్మెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు ఫస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్క్ టువర్డ్స్ ఏ కామన్ గోల్. ఒక కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ ఆర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒక సర్టైన్ కామన్ గోల్ వైపు పనిచేస్తారనమాట. దాన్నే మేనేజ్మెంట్ అంటారు. సో ఇక్కడ మీకు నేను పాస్ట్ వీడియోస్లో ఫీచర్స్, ఇంపార్టెన్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ పెట్టానండి, ఆబ్జెక్టివ్స్. సో ఇఫ్ యూ మిస్డ్ దట్ గో చెక్ మై షార్ట్స్ ఆల్సో. సో ఇక్కడ నేను నేచర్ ఆఫ్ మేనేజ్మెంట్ని చెప్పబోతున్నాను అనమాట. ఓకే, నేచర్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు మేనేజ్మెంట్ అనేది ఓన్లీ ఒక్క క్యారెక్టరిస్టిక్స్తో రన్ అయ్యేది కాదనమాట. సో ఇట్స్ ఏ కాంబినేషన్. సో ఏంటి ఆ కాంబినేషన్, దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన మేనేజ్మెంట్ యొక్క నేచర్ ఏంటి, దాని స్వభావం ఏంటి అని తెలుసుకోవడానికి ఈ పాయింట్స్ మనకు ఉపయోగపడతాయండి. సో ఫస్ట్ వచ్చేసి మల్టీ డిసిప్లినరీ అనమాట. మల్టీ డిసిప్లినరీ అంటే మేనేజ్మెంట్ అనేది కొన్ని ఐడియాస్ని, కాన్సెప్ట్స్ని సర్టైన్ ఒక డిసిప్లిన్ నుంచి తీసుకుంటారు అనమాట. డిసిప్లిన్ ఈజ్ నథింగ్ బట్ ఒక సబ్జెక్ట్ అనుకోండి. ఓకే, అయితే ఈ మేనేజ్మెంట్ అనేది ఓన్లీ ఆ టెక్నాలజీని ఉపయోగించో లేకపోతే ఏదైతే ఆర్ట్స్ని ఉపయోగించే కాదు, వివిధ విధాలు ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనం కస్టమర్స్ని అట్రాక్ట్ చేయాలి. అసలు కస్టమర్ ఎలా థింక్ చేస్తారు ఈ ప్రోడక్ట్ కొనేటప్పుడు, ఆర్ అసలు ఈ ప్రోడక్ట్ యొక్క చరిత్ర ఏంటి అని ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో, డిఫరెంట్ డిసిప్లిన్స్లో చూస్తారనమాట. సో దట్స్ వై ఇట్స్ నేచర్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈస్ మల్టీ డిసిప్లినరీ. ఓకే, నెక్స్ట్ డైనమిక్ నేచర్ ఇన్ ప్రిన్సిపల్స్. ఓకే, ప్రిన్సిపల్స్ బీయింగ్ ఫండమెంటల్ ట్రూత్, ఎస్టాబ్లిష్ కాస్ట్. డైనమిక్ నేచర్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అంటే ఇప్పుడు ఎన్విరాన్మెంట్కి తగ్గట్టు మనం ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ ఉండాలి. సో మోడర్న్ బిజినెస్ వరల్డ్లో ట్రెడిషనల్ బిజినెస్ మోడల్లో ఉన్న ప్రిన్సిపల్ ఫాలో అవుతా అంటే కుదరదు అనమాట. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈజ్ డైనమిక్. ఓకే, అండ్ రిలేటివ్, నాట్ అబ్సల్యూట్ ప్రిన్సిపల్స్. ఓకే, ఎప్పుడైనా మేనేజ్మెంట్లో సర్టైన్ ప్రాబ్లమ్స్ కానీ, లైక్ వెన్ వీ నీడ్ టు మేక్ డెసిషన్స్. ఓకే, కొన్నిసార్లు అబ్సల్యూట్ ప్రిన్సిపల్స్ వర్క్ చేయవు, బట్ రిలేటివ్ ప్రిన్సిపల్స్ వర్క్ చేస్తాయి. సో మేనేజ్మెంట్లో ఎప్పుడు అబ్సల్యూట్ కాకుండా రిలేటివ్ ప్రిన్సిపల్స్ని కూడా చూస్ చేసుకోవచ్చు. ఓకే, మేనేజ్మెంట్ ఈజ్ బోత్ సైన్స్ అండ్ ఆర్ట్. ఎందుకంటే మేనేజ్మెంట్ని బోత్ సైన్స్ అండ్ ఆర్ట్ అంటారు. మేనేజ్మెంట్ అనేది సైంటిఫిక్ నాలెడ్జ్ని యూస్ చేసుకుంటూ అండ్ ఆర్ట్ నాలెడ్జ్ని కూడా యూస్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అనేది లాజికల్గా ఉంటుంది, లైక్ మెషిన్స్లో కానీ, స్టాటిస్టిక్స్లో కానీ, లేకపోతే సర్టైన్ థింగ్స్లో మేనేజ్మెంట్ ఈజ్ సైన్స్. బట్ ఆర్ట్ వచ్చేసి ఆర్ట్లో ఇప్పుడు మనం ఒక అడ్వర్టైజ్మెంట్కి మ్యూజిక్ తీసుకుంటాం, ఎయిర్టెల్ మ్యూజిక్ ఉంటుంది. ఓకే, ఎయిర్టెల్ ఫోన్కి మ్యూజిక్ ఉంటుందండి కదండి. సో ఆ మేనేజ్మెంట్ అనేది ఆ ఆర్ట్ని చూస్ చేసుకుంది, లైక్ హౌ ద ఫోన్ డిజైన్ హ్యాస్ టు బీ లైక్ దిస్ అనేటట్లు. సో ఇట్లా మేనేజ్మెంట్ ఈజ్ బోత్ సైన్స్ అండ్ ఆర్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, మేనేజ్మెంట్ ఈజ్ యూనివర్సల్ ఫెనామినన్. ఓకే, మేనేజ్మెంట్ రూల్స్ అనేవి యూనివర్సల్గా అప్లికబుల్ అవ్వవు, బట్ we can modify according to the needs of the situations. Okay, these are the 5 natures of the management. Please like and share and subscribe.